ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అండ్ ప్రెసెంట్ ఆమె మీద కేసు కూడా నమోదైంది. అసలు ఆ వీడియోలో ఉన్న దృశ్యాన్ని పట్టుకొని ఆ ఇన్సిడెంట్ పట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పెడుతున్న ఈ వీడియోస్ పట్టుకొని మీరు ఏం చెప్తారు? అమ్మాయిలకు ఒకటే చెబుతారు, ఏం చెబుతుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవడం నేర్చుకోండి, మీకు మీరు సాంప్రదాయం నేర్చుకోండి, మీకు మీరు బుద్ధి సరుగు పెట్టుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు పబ్లిక్ బస్సులోకి ఎక్కినప్పుడు అవతల మనిషి ఖర్చు కాకుండా ఉంటుందంటే అది అర్థము. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఎక్కువ పబ్లిక్ బస్సులో ఎక్కినప్పుడు ఆ టచ్ గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అని తెలవాలి ఫస్ట్. నీ ఇష్టం వచ్చినట్టు ఎంత అంటున్నా అంత అంటున్నా నన్ను టచ్ చేసిందని నువ్వు అవతల మనిషి ఎట్ట బ్లేమ్ చేస్తావు? వీడియో ఉండబట్టి సరిపోయా, అదే వీడియో ఉండదు. ఉండకపోతే మరి మన జాతి మొత్తాన్ని అవమానించాల్సిందే కదా. మృగాలు అంటగా జంతువులు అంటగా ఇప్పుడు ఒక ఆడది మళ్ళీ వీళ్ళు కూడా అంటున్నది, అందరూ అంటున్నదా? ఆడ తప్పు ఒప్పు ఏదో తెలుసుకోకుండా వీడియో బయటకు రాబట్టి ఆయన ఏం తప్పు లేదని తెలిసింది. ఆయన నిజానికి కలడు కాబట్టి ఊరేసుకొని చచ్చిపోయింది పోయి పాపం. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ స్వాగ సంవత్సరంలో మునిగిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుతున్నా సిగ్గుండా తిట్టట్టు పనులు చేసినప్పుడు ఆడమనుషులకి అమ్మాయిలకని సిగ్గుండాలి కదా. ఇంటి జాతి లేదా? ఒకళ్ళు బ్లేమ్ చేసినప్పుడు కొద్దిగా సిగ్గుండాలని నేను కోరుకుంటున్నాను. ఆ గవర్నమెంట్ వాళ్ళు అవతే ఆడ కేరళలో ఎమ్మటే స్పందించాను, అట్లా స్పందించాలన్నమాట. ఏది తప్పు ఏది ఒప్పు ఏది న్యాయం ఏది అన్నారు. కానీ ఇదే విషయం అమ్మాయిలకి అన్యాయంగా నిజంగా అమ్మాయిలకి జరుగుతుంటే ఇంకా పెద్దగా జరిగేది, కానీ అబ్బాయికి జరగబట్టే ఇంత రియాక్షన్ లేదేమో అనిపిస్తుంది. మరి అందులో అప్పుడు మీకు నోర్లు లేపాలి, మీ నోర్లు ఏమైనా చచ్చిపోయినా? ఇప్పుడు మాకు జరిగినప్పుడు మేము లేపుతున్నాం కదా, మేము మాట్లాడుతున్నాం కదా. మా సోషలిజం మా ఇండివిజువల్ అమ్మాయికి మా సొట్టం మాకు చట్టం మా సొట్టం అని చెప్పి స్పందించాలి. స్పందించకపోతే మేము పోలీసులు కూడా ధర్నా చేస్తాం. మరి మీకేం పుట్టింది? మీరు మాట్లాడాలి కదా. అంటే నేను కోపాడు కాదు. ఇప్పుడు ఈ అమ్మాయే కాదు, మొన్న అనుసూయ గారు కూడా ఇదే కదా చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ మిమ్మల్ని ఎచ్చలబడిగా అనబట్టే కదా. ఇప్పుడు శివాజీ గారు మీ మగ మనిషే కదా. ఆయన ఏం తప్పు మాట్లాడింది, మీరు అందరూ స్పందిస్తే ఏముందయ్యా? నేను ఆ రోజు కాచి మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా ఇందాక వస్తున్నా నా మీద కేసులు పెట్టినారు ఆ గురించి మాట్లాడుతారు అంటారు. అంటే ఇక్కడ ఏది మాట్లాడినా ఆడవాళ్ళకి అగైనెస్ట్గా ఏది మాట్లాడినా కానీ పెద్దగా రియాక్ట్ అవుతున్నారు. కేసులు అవుతున్నాయి, ఇంకేదో అవుతున్నాయి. కానీ మగవాళ్ళ మీద ఏదన్నా మాట్లాడితే మాత్రం అంత రియాక్షన్ రావట్లేదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ భయపడుతున్నారు ఆ మగవాళ్ళ సైడ్ మాట్లాడాలంటే. అందుకే మీ ఎత్తు కోసం మీరు కూడా మగ సంఘాలని పెట్టరు. అదే మగ సంఘాలని పెడితే అప్పుడు అసలు ఏది న్యాయం ఏది అన్యాయం అని తేలుద్ది అనమాట. మగ సంఘాలని మీరు కూడా పెట్టండి. మీకు అన్యాయం జరుగుతుంది, నిజమైన మగవాళ్ళు చచ్చిపోతారు కదా. ఇప్పుడు అమ్మాయిల కారణంగా నిజంగా ప్రేమించిన అమ్మాయిలు ఉరేసుకొని చచ్చిపోతాను, మరి నిజమైన అమ్మాయిలు కూడా ఉరేసుకొని చచ్చిపోతారు. రెండు రకాలుగా ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మీకు ఎక్కువ అన్యాయం జరిగినప్పుడు మీరు కూడా స్పందించాలి కదా. మీ గురించి కూడా మేమే మాట్లాడి మేమే కేసులు పెట్టించుకోవాలా? ఎందుకని అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వేచ్ఛ అనేవాళ్ళు, ఇప్పుడు మగాడు తిరగడానికి భయపడుతున్నారు. నిజమే 90% అట్లే అవుతుంది. ఇప్పుడు ఇదివరకు అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఒక సబ్జెక్ట్ మాట్లాడతాను. ఇదివరకు అమ్మాయిలు ఇచ్చేటప్పుడు మీకు ఆస్తిలు ఉంటాయి, మీకు జాబ్ ఉందా లేదా ఇవన్నీ చూడలేదు. మంచి సైడ్ చూసి ఇచ్చాను, అటు తరాలు ఇటు తరాలు. ఇప్పుడు ఏమంటారు? ఫస్ట్ అబ్బాయికి ఎంత వస్తుంది, వాడికి జాబ్ వస్తుందా రావట్లేదు, జాబ్ ఎన్ని లక్షలు వస్తుందా, మరి 50 ఏళ్ళు వస్తుందా 20 ఏళ్ళు వస్తుందా, వాడికి అక్క చెల్లెలు ఉండరా లేరా, వాడికి అన్నల తమ్ములు ఎంతమంది, వాడికి ఉన్న తల్లిదండ్రులు ఉండరా ఊడినరా, ఇవన్నీ లెక్కలు చేసుకొని పిల్లనిస్తాను. మరి మా పిల్లలు మేము ఎంత గౌరవంగా పెంచుతున్నాం? మా పిల్లలకు మేము పనులు నేర్పుకుంటున్నామా? మొగుడు కాడికి పోయినాక అత్తమామను గౌరవించాలా, మొగుడిని గౌరవించాలా, ఇంట్లో పని చేసుకోవాలా. మళ్ళీ తర్వాత మా సోషలిజం మా ఇది అది అని ఉండకూడదు. తల్లి అత్తగారికి పోయినాక నేను ఎట్లా చేసినా నువ్వు కూడా అట్లే చేయాలా? తల్లిదండ్రులు నేర్పుకుంటారా? నువ్వు 20 ఏళ్ళు వేస్తున్నావు, నీ బిడ్డ కోసం నువ్వేం చేయవా? పిల్లగాడికి ఎత్తావు, పిల్లగాడిని ఎత్తిన వేస్తావుగా, అత్తమామలు ఎత్తిన వేస్తావుగా, నువ్వు రూపాయి పెట్టవుగా, నీ బిడ్డ బాధ్యత నువ్వు తీసుకోవుగా. చేసుకున్నందుకు అత్తమామ మోయాల, చేసుకున్నాడు మోయాల, వాడి వాడు చావాలా, వాడు ఉరేసుకున్నాడు చావని. కానీ నీ పిల్లని అందరం మేము కూర్చోబెట్టాలా? నీ పిల్లలు ఇంత మాట అంటే నీ అమ్మ పిల్ల తల్లి తండ్రి మొత్తం కలిసిపెట్టి స్టేషన్లో కూర్చొని వాడు దోలు తిరుగుతుడు. తల్లిని తండ్రిని అల్లుడిని ముగ్గురిని కూర్చోబెడతారు స్టేషన్లో. మరి దీని గురించి మాట్లాడరా? ఇప్పుడు అయ్యాక జరిగేది. అప్పుడు ఆ రోజులు ఇవన్నీ జరగలేదే. మా రోజుల్లో మేము ఎంత కష్టమైన పడ్డాం కానీ మాకు జరగలే. ఇప్పుడు జరిగాయి అయ్యే. అందుకే అబ్బాయిలు భయపడి 30 ఏళ్ళు నాకు పెళ్లిళ్ళు చేసుకోవట్లే. ఊకాని బలా తిరిగి వయసులు నాశనం చేసుకుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆస్తులు అంతస్తులు అడుగుతున్నారు కదా. అలాగే కాలం నాడు 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిని చంపేసేస్తే డౌరీ అడిగినందుకు అమ్మాయిల్ని కృష్ణలు పోసి చంపినందుకు ఇలా చేసినందుకు చట్టాలు న్యాయాలు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఆస్తులు అంతస్తులు అడుగుతున్నారు, వాటికి ఎటువంటి న్యాయాలు చట్టాలు రావాలి? అదే కదా మరి ఇప్పుడు మాట్లాడేది. అదే నా మాట్లాడేది. ఇప్పుడు అప్పుడు చంపిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆడాలన్నారు.
మొన్న ఒక అమ్మాయిని ₹1,00,000 కట్టం తీసుకొని ఆ అమ్మాయిని నాకు చెప్పులు పెట్టాను కొట్టుడు కొట్టి పంపించాను.